ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని లేఖనాలను మనం చదువుకుందాము. దయచేసి అపోస్తుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయము. పోయిన వారము మనము మాసిదోనియా సంఘాన్ని గురించి ధ్యానం చేశాము. దానికి కంటిన్యూషన్గా ఈ రోజున అంతియోకయ సంఘములో ఉన్నటువంటి విశ్వాసం గురించి కొన్ని మనం గమనించుకుందాము. అపోస్తుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతున్నాను, దయచేసి గమనించండి. ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. దేవుడి కొద్ది వాక్య భాగాన్ని దీవించే రీతిగా చిన్న ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ రక్షక మా యేసయ్య, ఈ యొక్క ఉదయకాలపు సమయంలో నాయన ఇంతవరకు ఆరాధన కార్యక్రమం అంతట్లో కూడా మీరే సర్వమహిమ ఘనత పొంది ఉన్నారని నమ్ముచూ ఉంటున్నాము. అలాగనే మా ప్రభువా, ఈ సమయంలో చదవబడినటువంటి లేఖన భాగములను కూడా మీరు దీవించండి. నిలువబడిన నేను మట్టివాడను మీ యొక్క శిలువ చాటును మరుగుపరిచి పరిశుద్ధాత్ముని యొక్క సహాయం చేత మాలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలతో మీరే మీ యొక్క దివ్యమైనటువంటి సత్యాలను మాకు వినిపింపచేయండి నాయన. యూట్యూబ్ ద్వారా కూడా అనేక ప్రాంతాల నుండి వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా నిండారులుగా దీవించి మీరే మహిమ పొందుదురని యేసుక్రీస్తు వారి ఘనమైనటువంటి నామంలో స్తుతించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వచన భాగములలో అంతియోకయ సంఘాన్ని గురించినటువంటి వివరాన్ని మనకు పరిశుద్ధాత్ముడు ఇక్కడ రాయించి ఉంచాడు. గడిచిన వారం మాసిదోనియా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు వారు ఏ రీతిగా త్యాగంతో కూడినటువంటి పరిచర్య, మరి కష్టాల మధ్య వారి యొక్క విశ్వాసాన్ని కాపాడుకున్నటువంటి విధానము, మరి ఏ రీతిగా తమను తాము దేవునికి నియమించుకున్నారు, సమర్పించుకున్నారు అనే విషయాల్ని మనం క్షుణ్ణంగా ధ్యానం చేశాం. ఈ యొక్క అంతియోకయ సంఘము కూడా మరి క్రీస్తు పూర్వము 300 సంవత్సరంలో అలెగ్జాండర్ చక్రవర్తి తన యొక్క 4 జనరల్స్లో ఒకడైనటువంటి ఒక వ్యక్తి ఈ యొక్క పట్టణాన్ని తన పేరట నిర్మించినట్లుగా చరిత్ర మనకు తెలియచేస్తూ ఉన్నది. 300 మైళ్ళ దూరంలో యెరూషలేము నుంచి ఈ యొక్క ప్రాంతము ఉన్నది. ఈ యొక్క ప్రాంతము సిరియా భూభాగంలో ఈ యొక్క అంతియోకయ ప్రాంతము ఉన్నట్లుగా చరిత్ర మనకు నిర్ధారణ చేస్తూ ఉన్నది. అయితే ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులు చాలా గంభీరమైనటువంటి విశ్వాసపు జీవితాన్ని కలిగినటువంటి వారు. ఈ ప్రాంతము చాలా అధునాతనమైనటువంటి మరి చాలా పేరుగాంచినటువంటి ప్రాంతంగా ఆనాటి కాలంలోనే ప్రఖ్యాతి చెందినటువంటిది. ఆనాటి ప్రపంచంలో అలెగ్జాండ్రియా అనబడినటువంటి ఒక పట్టణము ఈజిప్టులో, అలాగే రోమ్ అనబడినటువంటి ఒక పట్టణము ఇటలీలో, అలాగే ఈ యొక్క అంతియోకయ అనబడినటువంటి ఈ 3 ప్రదేశాలు కూడా ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజానీకానికి చాలా సుపరిచితమైనటువంటి మరి ప్రాంతాలు అనే విషయాన్ని మనం గమనించవచ్చు. అయితే మరి అనేక మంది ఈ యొక్క ప్రాంతానికి వస్తూ వెళ్తూ ఉండేటువంటి వారు, ఎందుకంటే ఆ సిటీలో ఒక పోర్ట్ ఉంది అంతియోకయ ప్రాంతంలో. మరి అనేకమైనటువంటి వ్యాపారాల నిమిత్తమై మరి అన్యజనాంగాలు కానీ యూదులు కానీ ఆయా ప్రాంతాల నుండి ఆ యొక్క సిటీకి, ఆ యొక్క ప్రాంతానికి వస్తూ వెళ్తూ ఉండేటువంటి వారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి సంఘస్థుల గురించి మనం ధ్యానం చేసినట్లయితే వీరు విశ్వాసులు ఎక్కడి నుండి వచ్చారు అనంటే, యెరూషలేములో మరి స్టెఫెను చంపబడిన తరువాత మరి స్టెఫెనుకు కలిగినటువంటి మరి శ్రమను గురించినటువంటి మరి ఆ విధానాన్ని వీరు చూసి పారిపోయారు అక్కడి నుంచి. వామ్మో, స్టెఫెనుకు జరిగినటువంటి మరి ఆ యొక్క శ్రమ, ఆ యొక్క వేదన మనకు కూడా కలుగుతుందేమో అని చెప్పేసి ఆ ప్రాంతము నుండి పారిపోయినటువంటి కొంతమంది విశ్వాసులు ఈ యొక్క అంతియోకు అనబడినటువంటి యొక్క ప్రాంతానికి వచ్చి సెటిల్ అయ్యారు. సెటిల్ అయినటువంటి వారు
ఊరికనే ఉండి వారి యొక్క పనిపాట్లు వారు చేసుకుంటూ ఉండలేదు, కానీ ఆ ప్రాంతంలో వారు నిలిచి దేవుని పని జరిగించినటువంటి వారిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. అలాగైతే ఈ యొక్క అంతియోకయ సంఘము ఎక్కడి నుంచో వచ్చినటువంటి సేవకుల ద్వారానో, లేకపోతే యెరూషలేము నుండి పంపించబడినటువంటి అపోస్తుల ద్వారానో, లేకపోతే ప్రవక్తల ద్వారానో ఈ యొక్క సంఘము స్థాపించబడలేదు, కానీ అతి సామాన్యమైనటువంటి ఆ యొక్క శ్రమను బట్టి, ఆ యొక్క పర్సిక్యూషన్ని బట్టి పారిపోయినటువంటి కొంతమంది విశ్వాసులు ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి గ్రీకులకు వాక్యం చెప్పారు, అక్కడ ఉన్నటువంటి యూదులకు వాక్యం చెప్పారు, అక్కడ ఉన్నటువంటి అన్య జనాంగాలకు వాక్యం చెప్పారు. ఎవరు ఏంటి అనేటువంటి తారతమ్యం ఏమీ కూడా లేకుండా అతి సామాన్యమైనటువంటి విశ్వాసులు ఆ ప్రాంతంలో నిలిచి సంఘాన్ని కట్టినట్లుగా చరిత్ర మనకు తెలియచేస్తూ ఉన్నది ప్రియులారా. అలాగైతే ఎంత గొప్ప విశ్వాస సమూహం ఇక్కడ దాగి ఉన్నదో మనం గమనించవచ్చు. గమనించండి, 11వ అధ్యాయము 19వ వచనం నుండి చదువుతున్నాను. స్తెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి నీ వాక్యం బోధింపక ఫినేకే, కూప్రా, అంతియోకయ ప్రదేశముల వరకు సంచరించింది. కుప్రీయులు కొందరు, కురేనీయులు కొందరును వారిలో ఉండి వీరు అంతియోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. ప్రభువు హస్తము వారికి తోడయుండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి అని ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అతి సామాన్యమైనటువంటి వారు దేవుని ద్వారా ఉపయోగపడినటువంటి వారిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దానికి కారణం ఏంటంటే వారు పరిశుద్ధాత్ముని ద్వారా నింపబడినటువంటి వారు, వారు పరిశుద్ధాత్ముని ద్వారా పంపబడినటువంటి వారు. అంత మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క కార్యాల మీద, దేవుని యొక్క పని మీద నిమగ్నత కలిగినటువంటి విశ్వాసులుగా కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ప్రియులారా. ఇక్కడే 6వ అధ్యాయం త్రిప్పండి. 6వ అధ్యాయము 3వ వచనం నుండి కొంచెం చదివి సహాయం చేయండి. 6:3 కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొనిన మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడై పర్మెనాసు మత ప్రవిష్టుడగు. చూడండి, అక్కడ మత ప్రవిష్టుడును మరి యూదా మతాన్ని గురించినటువంటి సంపూర్ణ జ్ఞానము కలిగినటువంటి మరి నికోలస్ అనబడినటువంటి యొక్క మత ప్రవిష్టుడు, ఈయన అంతియోకయ ప్రాంతము నుండి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చదవండి ఇంకా. ఏర్పరుచుకొని వారిని అపోస్తుల ఎదుట నిలువబెట్టిరి అని మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసులు మొదటిగా మనం చూసినప్పుడు వాక్య జ్ఞానమునందును పరిశుద్ధాత్ముని యొక్క నింపుదల యందును నమ్మిక ఉంచినటువంటి విశ్వాసులుగా మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. ఈ యొక్క వ్యక్తి నికోలస్ అనబడినటువంటి యొక్క వ్యక్తి యూదా మత ప్రవిష్టుడు. యూదా మతస్థులు ఎవరు కూడా సర్వసాధారణంగా మరి మనం గమనిస్తే మరి యేసు ప్రభువు వారిని అంగీకరించారు, సిలువ సువార్తను వారు అంగీకరించరు. కానీ ఈ వ్యక్తి యూదా మత ప్రవిష్టుడైనప్పటికీ కూడా దేవుని ఎడల జ్ఞానము కలిగి, దేవుని ఎడల వివేచన కలిగి మరి అంతియోకయ సంఘము నుండి ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ నికోలస్ను గురించి మనం సాక్ష్యము వినగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే అతి సామాన్యమైనటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని తన పని కొరకు, తన నియమము కొరకు, తన యొక్క సంఘ స్థాపన కొరకు ఇక్కడ వినియోగిస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. సర్వసాధారణంగా చాలామంది
క్రైస్తవులు అనుకునేటువంటిది ఏంటంటే మరి సంఘ స్థాపన అనేది కానీ, లేదా సువార్త పరిచర్య అనేది కానీ, లేకపోతే వ్యక్తులను దేవునిని అంగీకరించేలాగా చేయటము కానీ అది పాస్టర్ల యొక్క పని, అది బిషప్పుల యొక్క పని, విశ్వాసుల యొక్క పని కాదు అని అనుకుంటా ఉంటారు. కానీ ప్రతి రక్షించబడినటువంటి విశ్వాసి దేవుని గురించినటువంటి సువార్తను ప్రకటించాలి, ఇతరుల్ని దేవునిలోనికి నడిపించాలి, ఇతరుల్ని దేవుని సంఘానికి ఆహ్వానించాలి. సంఘాలు డెవలప్ అవ్వాలి అని అంటే ఒక్క పాస్టర్ గారు పనిచేస్తే సరిపోదు. సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా మరి సంఘాలకు ఆహ్వానించేవారై ఉండాలి, సంఘాలను బలపరిచేటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఇక్కడ అంతియోకయ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఆ రీతిగా ఇన్స్పైట్ ఆఫ్ దేర్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్, వారు భయంకరమైనటువంటి శ్రమల మధ్య వారు పోరాడినటువంటి అనుభవంగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. నేడు కూడా లోకంలో జరుగుతున్నటువంటిది అదే, సంఘాల మీద జరుగుతున్నటువంటిది అదే. 2 రోజుల క్రితం కోపేను అనబడినటువంటి ఒరిస్సాకు సంబంధించినటువంటి ఒక గ్రామంలో 30 మంది విశ్వాసుల్ని గ్రామ బహిష్కరణ చేశారు. గ్రామమంతా కూడా క్రైస్తవులుగా వీరుంటున్నారు, చర్చికి వెళ్తున్నారని చెప్పేసి మొత్తం గ్రామమంతా, ఎంటైర్ గ్రామమంతా కూడా ఆ చర్చికి తాళం వేసేసి మీరెవరు కూడా ఇక్కడ ఆరాధించడానికి వీల్లేదు, ఆ కుటుంబాల్లో ఒక వ్యక్తి చనిపోతే అతని సమాధి కార్యక్రమాలు కూడా ఈ ఊరిలో మీరు చేయటానికి వీలు లేదు అని చెప్పేసి వారిని అడ్డగించారు. ప్రియులారా, గనుక రోజు రోజుకి దినదినానికి క్రైస్తవుల మీద, దేవుని యొక్క నామాన్ని ధరించినటువంటి వారి మీద శ్రమ ఎక్కువైపోతా ఉన్నది. అయితే ఇది ఎప్పుడు ప్రారంభించబడింది అంటే ఆదిమ సంఘము నుండి ప్రారంభించబడింది. ఇది ఇప్పుడు మొదలైనటువంటిది కాదు. ఆనాడే బహు తీవ్రముగా ఉన్నది, ఈనాడు ఇంకా తీవ్రముగా ఉన్నది అనే విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. అయితే ఈ విశ్వాసులు పారిపోయారు, కానీ వీరిలో ఉన్నటువంటి దేవుడు వెలిగించినటువంటి వెలుగు, ఆ జ్వాల రగులుతానే ఉన్నది, ఆరిపోలేదు. శ్రమల మధ్య ఆరిపోయినటువంటి విశ్వాసము కాదు, శ్రమల మధ్య వారి యొక్క విశ్వాస జీవితము దిగజారిపోయినటువంటి అనుభవం కాదు. వారు వెలుగుతూ ఉన్నారు, వారు మండుతూ ఉన్నారు, ఇతరుల్ని కూడా వారు మండించి దేవునిలోనికి బలపరిచి వారు నడిపించేటువంటి క్రైస్తవులుగా ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. అంటే వీరు ఆ యొక్క క్రీస్తును ధరించినటువంటి అనుభవంలో వారు సంఘ స్థాపనకు వారు పూనుకున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, అక్కడ ఒక మాట రాయబడింది, 11:26 చదవండి. 11వ అధ్యాయం 26వ వచనం. వారు కలిసి చూడండి, అక్కడ మొట్టమొదటిగా అంతియోకయలో ఉన్నటువంటి శిష్యులు క్రైస్తవులనబడిరి. కనుక వారు అక్కడ క్రిస్టియన్స్గా పిలువబడ్డారు, క్రైస్తవులుగా పిలువబడ్డారు. అంతవరకు ఎక్కడా కూడా వీరు క్రైస్తవులని పిలువబడలేదు. అంతియోకయ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు, వారి యొక్క విశ్వాసము, వారి యొక్క జీవితము వాక్యాన్ని కలిగినటువంటిదిగా ఉన్నది. వారు కేవలం దే ఆర్ నాట్ ఓన్లీ మియర్ డిసైపుల్స్, కేవలం వారు డిసైపుల్స్గా వారు లేరు, కేవలం వారు ఫాలో అయ్యేటువంటి వారుగా లేరు, కానీ వారి జీవిత విధానంలో వాక్యపు అనుభవాన్ని పాటించేవారుగా ఉన్నారు, క్రియలలో చూపించేవారుగా ఉన్నారు. తమ విశ్వాస జీవితపు అనుభవాన్ని దేవుని కొరకు సమర్పించేటువంటి విశ్వాసులుగా వారు ఉన్నారు కనుక ఎస్, దే ఆర్ క్రిస్టియన్స్. వీరు క్రీస్తును ధరించినటువంటి వారు, వాక్యమును ధరించినటువంటి వారు. అలాగే ప్రతి రక్షించబడినటువంటి విశ్వాసి కూడా ఏ క్షణానైతే మనం క్రీస్తును మన పాపాల ద్వారా మనం ఒప్పుకొని క్రీస్తును అంగీకరించామో, ఆయన మన హృదయంలోనికి ఆహ్వానించామో, ఆ క్షణము నుంచి మనం మనవారము కాదు కానీ క్రీస్తు వారం అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్రియులారా. గనుక క్రీస్తు సంబంధులు ఎలాగ జీవించాలి? క్రీస్తు సంబంధులుగా జీవించాలా, లోక సంబంధులుగా జీవించాలా? క్రీస్తు సంబంధులుగా జీవించాలి. లోకానికి కానీ, పాపానికి కానీ, దాస్యానికి కానీ, సాతానుడికి కానీ ఇక ఎన్నటికీ కూడా అవకాశము ఇవ్వనటువంటి విశ్వాసపు జీవిత విధానాన్ని మనము అలవాటు చేసుకోవాలనేది పరిశుద్ధాత్ముడు వీరి యొక్క జీవిత అనుభవం నుండి ఇక్కడ రాయిస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. వీరి యొక్క విశ్వాస పోరాటము ఎక్కడికెల్లా వెళ్ళిపోయిందంటే యెరూషలేములో ఉన్నటువంటి సంఘానికి వెళ్ళిపోయింది. వీరి యొక్క న్యూస్ స్ప్రెడ్ అయిపోయింది, వీరి యొక్క విశ్వాసం.
వీరు కట్టినటువంటి ఆ యొక్క సంఘ స్థాపన గురించినటువంటి విశేషాలన్నీ కూడా యెరూషలేములో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా సమాచారం వెళ్ళిపోయింది. అందును బట్టి వారేం చేశారంటే బర్నబాను వీరికి సహాయముగా ఉండటానికి, వీరిని కొన్నాళ్ళుండి ఆ స్థలంలో పని చేయటానికి యెరూషలేములో నుండి అక్కడికి మరి అంతియోకయకు పంపించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ విషయాలు 25వ వచనముగా 24 నుంచి గమనించండి. 23 చదవండి, 22 నుంచి చదవండి. బర్నబాను అంతియోకయకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి అందరినీ హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. గమనించండి, ఇతన్ని గురించినటువంటి సాక్ష్యము. మంచి వ్యక్తిని పంపించారు యెరూషలేము ప్రాంతము నుండి, సత్పురుషుణ్ణి పంపించాడు. అంటే మంచి జీవిత విధానాన్ని కలిగినటువంటి వాడు, మంచి విశ్వాస జీవితాన్ని కలిగినటువంటి వాడు, మంచి ఆత్మీయతను కలిగినటువంటి వాడు, దేవునికి అంగీకరించబడినటువంటి జీవితాన్ని కలిగినటువంటి వాడు బర్నబాస్. కనుక బర్నబా యోగ్యుడని, అంతియోకయ విశ్వాసులను బలపరచటానికి, సరిచేయటానికి, వారిని ఇంకా దేవుని ఆత్మీయతలో నడిపించటానికి ఇతడు యోగ్యుడని యెరూషలేములో ఉన్నటువంటి సంఘపు పెద్దలు నిర్ణయించి ఈ వ్యక్తిని వారికి సహాయముగా ఉండటానికి పంపించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అంటే అక్కడ మనకు టీం వర్క్ కనపడుతుంది. రెండవదిగా మనం గమనించినప్పుడు, మొదటిగానేమో ఆత్మ వివేచన కలిగి పరిశుద్ధాత్మతో నిండుకొనినటువంటి కార్యాలు చేసినటువంటి వ్యక్తులుగా ఉంటున్నారు. రెండవదిగా మనం చూసినప్పుడు టీం వర్క్ మనకు కనబడతా ఉన్నది. కనుక దేవుని పరిచర్య అనేది ఒక టీం వర్క్. అందరూ కలిసి ఏకీభవించి చేయవలసినటువంటి కార్యక్రమాలు. ఒకడే పాటలు, ఒకడే వాక్యం, ఒకడే ప్రార్థన, సమస్తము ఒక్కరే చేసేటువంటి సంఘాలు నేడు అనేకమైనటువంటి లోకంలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రారంభ ప్రార్థన మొదలుకొని చివరి ముగింపు ప్రార్థన వరకు కూడా సమస్తము కూడా నేడు సంఘాలు ఎలా ఉన్నాయంటే మరి పాస్టర్లు, బిషప్లే చేస్తూ ఉంటున్నారు. ఇక సామాన్య విశ్వాసులకు ఎలాంటి అవకాశాలు ఇవ్వరు. ప్రార్థనకు అవకాశం ఇయ్యరు, స్తుతులకు అవకాశం ఇయ్యరు, వాక్యం చెప్పడానికైతే అసలే అవకాశం ఇవ్వరు. సేవకుల్లో ఇదొక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఇతరులకు అవకాశం ఇస్తే నా పేరు ఎక్కడ పడిపోతుందో, లేకపోతే వారి పేరు ఎక్కడ గొప్పగా అయిపోతుందో. ఈ వ్యక్తి అలాగనుకున్నటువంటి వాడు కాడు. ఈయన పంపించబడ్డాడు. ఈయన ఏం చేశాడంటే, నాకు సహాయంగా ఉండటానికి నేను సౌలును తీసుకొని వస్తాను, నేను తార్సులకు వెళ్తాను, ఆయనను బ్రతిమలాడుకుంటాను, నాతో కూడా వచ్చి అంతియోకయ సంఘములో నిలిచి పని చేయటానికి నాకు సహాయమును తెచ్చుకుంటానని చెప్పేసి బర్నబాస్ అనుకున్నటువంటి వాడు. అంటే ఇక్కడ మనకు టీం వర్క్ కనపడుతుందా, సోలో వర్క్ కనపడుతుందా? చెప్పండి. టీం వర్క్ కనబడుతుంది. సౌలే, బర్నబాసే ఈ యొక్క అంతియోకయను ఆదరించడానికి పంపించబడితే ఈయన ఏం చేశాడు, తార్సులకు వెళ్ళి సౌలును సహాయంకు తెచ్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ 25వ వచనంలో, అంతటా అతడు సౌలును వెదుకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియోకయకు తోడుకొని వచ్చెను అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. తోడుకొని వచ్చాడు అంటే వెంట ఉండి, నీవు రావాలి, నీవు వచ్చి మాకు సహాయం చేయాలి, నీవు వచ్చి మమ్మల్ని బలపరచాలి. బర్నబాస్ మరి అప్పటికే పౌలు యొక్క పేరు మారు మ్రోగిపోతా ఉన్నది. పౌలు చాలా విస్తృతమైనటువంటి పరిచర్య చేస్తూ ఉంటున్నాడు. అతడు వస్తే నా ప్లేస్ ఎక్కడ దెబ్బతింటుందో, అతడు వస్తే నా యొక్క నేమ్ ఎక్కడ దెబ్బతింటుందో అని అనుకున్నటువంటి వాడు కాడు ఈ యొక్క బర్నబాస్. అందుకే ఇతడు సత్పురుషుడు అని పిలువబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రియులారా, ఇద్దరు కలిసి 1 సంవత్సరము అంతియోకయలో నిలిచి దేవుని పరిచర్య జరిగించినటువంటి వారిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. సృష్టి ఆరంభంలో కూడా టీం వర్క్ మనకు కనబడుతుంది. తిప్పండి, ఒక మాట చదవండి. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం.
తన పోలిక చొప్పున నరులను చేయుదుము. చాలండి, చేయుదుము అని అక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుడు. ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడు అక్కడ, కుమారుడైనటువంటి క్రీస్తు ఉన్నాడు అక్కడ, పరిశుద్ధాత్ముడు అయినటువంటి దేవుడు కూడా ఉన్నాడు. ముగ్గురు కూడా త్రిత్వములో ఏకమై ఉన్నటువంటి వారు, సృష్టి ఆరంభానికి ముందు నుంచి ఉన్నటువంటి వారు, యుగయుగాలు నుంచి ఉన్నటువంటి వారు. అలాంటి వారు ముగ్గురు కలిసి కూడా ఈ యొక్క సృష్టిని తయారు చేయటంలో, మానవుణ్ణి తయారు చేయటంలో మరి వారు ఏకీభవించినటువంటి వారిగా మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. అందును బట్టి మనం చూసినట్లయితే దేవుని సన్నిధిలో కార్యాలు జరగాలి అనంటే టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయంగా మనం గమనించవచ్చు. అంత్యోకయ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు అలాంటి నిమగ్నత కలిగినటువంటి వారు, అలాంటి పరిచర్య ధర్మాన్ని పాటించేటువంటి వారిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. మూడవ విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే అపోస్తల కార్యాల గ్రంథంలోనే 11వ అధ్యాయము 27వ వచనాన్ని చదవండి. 27వ వచనం నుంచి. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేములో నుండి అంతియోకయకు వారు వచ్చిరి. అగబు అనబడినటువంటి ఒక వ్యక్తి నిలవబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోతున్నదని ఆత్మ ద్వారా సూచించెను అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఆల్రెడీ యెరూషలేము నుండి బర్నబాస్ పంపించబడ్డాడు. బర్నబాస్ వెళ్ళి పౌలును తీసుకొని వచ్చాడు. వీరిరువురు ఉండి అక్కడ నిలిచి పనిచేస్తూ ఉంటే యెరూషలేము నుండి ఎవరు వచ్చారంట? కొంతమంది ప్రవక్తలు ఆ ప్రాంతానికి వచ్చినట్లుగా, ఆ సంఘానికి వారు వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. వచ్చి వారు ఊరికనే కూర్చోలేదు, వచ్చి అక్కడ ప్రవచనాన్ని చెప్తున్నాడు. అగబు అనబడినటువంటి ఒక వ్యక్తి, ఈయన ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధాత్మతో నిండుకొనినటువంటి వాడై ప్రవచనాన్ని ప్రకటిస్తున్నట్లుగా ఆ యొక్క ప్రాంతంలో మనం అక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. భూలోకమందంతటా కూడా గొప్ప కరువు రాబోతూ ఉన్నది అని చెప్పి అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. బైబిల్ గ్రంథంలో అనేక రకాలైనటువంటి కరువులను మనం గమనించగలుగుతాం. అబ్రహాము కాలంలో వచ్చినటువంటి కరువు, ఇస్సాకు కాలంలో వచ్చినటువంటి కరువు, యాకోబు యోసేపుల యొక్క కాలంలో వచ్చినటువంటి కరువు, ఏలియా కాలంలో వచ్చినటువంటి కరువు, ఎలీషా కాలంలో వచ్చినటువంటి కరువు. ఆయా సమయాలలో ఆయా కరువులను మనం గమనించగలుగుతాం. నేడు కూడా ప్రపంచం అంతటా కూడా కరువు పరిస్థితుల్ని మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. యుద్ధ వాతావరణాలు మాత్రమే కాదు, సామాన్య ప్రజానికానికి నిత్యావసర సరుకులు దొరకటమే కానీ, లేకపోతే రోజు కావలసినటువంటివి దొరకటము కూడా చాలా కష్టతరమైనటువంటి విధానంగా ఉండేటువంటి రోజుల్లోనికి మనం వెళ్ళిపోతున్నాం. ఇంకా పూర్తిగా మన దేశం వెళ్ళలేదులే, దానికి అడుగులు ముందుకు పడతా ఉంటున్నాయి. మన ప్రక్కనే ఉన్నటువంటి శ్రీలంక మొత్తం ఆవిరైపోయింది. మన అటువైపు ఉన్నటువంటి పాకిస్తాన్ అదే రీతిగా అయిపోయింది. ఆఫ్ఘనిస్తాన్లో అయితే ఎప్పటి నుంచో కరువు. అలాగే ఆఫ్రికాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలలో చాలా సంవత్సరాల నుండి ధాన్యము లేక, పంటలు పండక ఎండిపోయినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి భౌతికమైనటువంటి ప్రాంతాలు కూడా ఎండిపోయి ధాన్యము లేక, ఆహారము లేక, ప్రజలు కూడా ధాన్యము లేక, ఆహారము లేక విలవిలలాడిపోతూ కరువు పరిస్థితుల మధ్య జీవించేటువంటి ప్రజలను ఎంతోమందిని మనం గమనించవచ్చు ప్రియులారా. మనకేమో బహు సమృద్ధిగా ధాన్యము పండినా కానీ దానిని ఉపయోగించుకునేటువంటి రీతిని ప్రభుత్వాలు నిర్ణయించలేకపోతూ ఉంటున్నాయి. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ అగబు ఏం చేస్తున్నాడంట? పరిశుద్ధాత్మతో నిండుకొనినటువంటి వాడై అక్కడ ప్రాంతాలకు కరువు రాబోతున్నదని వారు ఎరిగి ఇక్కడ ఏం చేస్తున్నారు చూడండి, చదవండి. 28 కూడా చదవండి. గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. గమనించండి ఇక్కడ, అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన తన శక్తి కొలది
యూదయాలో ఉన్నటువంటి సహోదరులకు సహాయమును పంపుటకు నిశ్చయించుకొనెను. వీరేం చేశారంట? కరువు రాబోతున్నది కనుక కరువులో ఉండేటువంటి విశ్వాసులను ఆదరించటానికి వారు అక్కడ సహాయమును పంపించినటువంటి వారిగా మనం చూడగలుగుతా ఉంటున్నాం. అంతియోకయ ప్రాంతము ఎక్కడ? యూదయ ప్రాంతము ఎక్కడ? ఎక్కడో ఉన్నటువంటి యూదయ ప్రాంతంలో అక్కడ దగ్గరలో యెరూషలేము సంఘం ఉంది కదా, ఆ సంఘంలో ఉన్నటువంటి వారు చూసుకుంటారులే అని చెప్పి వీరు ఊరికనే ఉన్నటువంటి వారు కారు. సమయము వచ్చినప్పుడు, సహాయం చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు వీరు ముందుకు అడుగులు వేసినటువంటి వారిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దేవుని దయ వల్ల మన సంఘంలో కూడా ఉన్నటువంటి వారందరూ కూడా ఏదో ఒక సహాయం చేయటానికి, ఏదో ఒక పని చేయటానికి ఇష్టపడేటువంటి వారే. పని దొంగలు ఎవరు లేరు మన సంఘంలో. ఏదైనా ఒక ఆర్డర్లో లేదంటే సరి చేస్తారు, చైర్ కానీ, లేకపోతే ఏదన్నా స్వీపింగ్ చేయటం కానీ, లేదా బయట ఏదన్నా పిల్లలు ఏదన్నా కాగితాలు పడేస్తే దాన్ని క్లీన్ చేయటం కానీ. పని దొంగలు ఎవరు కూడా లేరు. చాలా సంఘాల్లో ఎలా ఉంటారంటే, పాస్టర్ గారికి ఎక్కడ కనపడితే ఏం పని చెప్తాడు రా బాబు అని చెప్పేసి పారిపోయేటువంటి వారు ఉన్నారు. కానీ దేవుని సన్నిధిలో పరిచర్య చేయటం కొరకు, సహాయము చేయటం కొరకు ముందుండవలసినటువంటి విశ్వాసులుగా వీరు మనకు నేర్పిస్తూ ఉంటున్నారు. వీరు జీవించినటువంటి జీవిత క్రమము అలాంటిది. వీరు అలాంటి డిసిప్లిన్ లైఫ్ కలిగినటువంటి వారు. స్వంత చిత్తము, స్వంత అనుభవము, స్వంత నిర్ణయాలను కొనసాగించేటువంటి సంఘము కాదు, కానీ దైవ ప్రేరేపణతో దేవుని సేవకుల యొక్క అనుకూలతను బట్టి ముందుకు కొనసాగేటువంటి సంఘముగా మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. అయితే అగబు ఏం చేశాడంటే ప్రవచనాన్ని చెప్పాడు. ప్రవచన నెరవేర్పు ఎప్పుడు జరిగిందంట? క్లౌదయ చక్రవర్తి కాలంలో జరిగినట్లుగా కూడా ఇక్కడ మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి అలాంటి విశ్వాసపు జీవిత విధానాన్ని మనం కలిగి ఉండాలి ప్రియులారా. సహాయము చేయాలి. ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే వెళ్ళి వాళ్ళ ఇళ్లలో కొంచెం వంట వండటంలో తప్పులేదు. లేకపోతే ఏదైనా ఇంట్లో సహాయం చేయటంలో తప్పులేదు, ఇల్లు ఊడటంలో తప్పులేదు. సహోదరుల యొక్క ఇంటికి వెళ్ళి, సహోదరుల యొక్క ఇంటికి వెళ్ళి పలానా సిస్టర్ అనారోగ్యంగా ఉన్నది కాబట్టి నేను వెళ్ళి పరిచర్య చేసి వాళ్ళని కొంచెం సహాయం చేస్తానని చెప్పి అనుకోవటంలో ఎలాంటి తప్పులేదు. మన సంఘంలో అలాగే ఉన్నారనుకోండి, నేను బయట సంఘాల సంగతి చెప్తున్నాను. కాబట్టి అలాంటి విధానము ఒక డిసిప్లిన్, సిస్టమాటిక్ లైఫ్. పోయిన వారం కూడా చెప్పాను కదా, కొరింథీ 14 అధ్యాయంలో నుంచి దేవుడు అక్రమము కలిగినటువంటి వాడు కాడు. హీఈస్ ఎ గాడ్ ఆఫ్ ఆర్డర్. ఒక డిసిప్లిన్ కలిగినటువంటి వాడు, ఒక నియమము కలిగినటువంటి వాడు, ఒక కట్టడి కలిగినటువంటి వాడు. ఒక డిసిప్లిన్ గాడ్ని మనం ఆరాధిస్తున్నాం కాబట్టి అలాంటి డిసిప్లిన్ స్పిరిచువల్ లైఫ్ కూడా మనం కలిగి ఉండాలి ప్రియులారా. 4వ విషయాన్ని కనుక మనం చూసినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం నుండి చదవండి. అపోస్తల కార్యముల గ్రంథము 13:1. అంతియోకయలో ఉన్నటువంటి సంఘములో చూడండి, బర్నబా, నిగర్ అనబడినటువంటి, నిగర్ అంటే నీగ్రోస్ అంటారు కదా, మరి ఆఫ్రికా జాతికి సంబంధించినటువంటి వాడు. నిగర్ అనబడినటువంటి సుమియోనును, కురోనీయుడైనటువంటి లూకియా, సౌలు అను ప్రవక్తలు, బోధకులను ఉండిరి. ఈ సంఘము ఎలాంటి సంఘము అనంటే ఎవరినైనా కానీ ఆహ్వానించేటువంటి సంఘం. అంతియోకయ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు, అక్కడ యూదులు ఉన్నారు, అక్కడ అన్య జనాంగాల్లో నుండి వచ్చినటువంటి వారు గ్రీకులు ఉన్నారు, మరి ఆఫ్రికన్స్ ఉన్నారు, రోమీలు ఉన్నారు, అనేక ప్రాంతాలకు చెందినటువంటి వారందరూ కూడా ఉన్నారు. చాలా సంఘాలు, ఇతర సంఘాలు ఎలాగుంటారంటే ఆ కులానికి చెందినటువంటి వారో, లేకపోతే ఆ వర్గానికి చెందినటువంటి వారో, ఆ మత ఛాందసానికి సంబంధించినటువంటి వారో మాత్రమే ఆ యొక్క సంఘాల్లో ఉంటారు. ఎవరు కూడా బయటి వారిని వారు రానియరు, ఆహ్వానించరు. వారికి అనుకూలంగా ఉన్నటువంటి వారిని మాత్రమే ఉంచుకుంటారు. కులాలకు సంబంధించినటువంటి సంఘాలుగా ఎప్పుడు కూడా ఉండకూడదు. పాస్టర్ గారు ఏ కులం అయితే విశ్వాసులు కూడా అదే కులానికి సంబంధించిన వారై ఉండాలి, అదే విధానానికి చెందినటువంటి వారై ఉండాలి.
బయట నేడు ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి విధానాలు ఆ రీతిగా ఉంటున్నాయి. కానీ వీరు మాత్రము రంగును చూడలేదు, వారి యొక్క కానుకలను చూడలేదు, వారి యొక్క ఏ ప్రాంతము నుండి వారు వచ్చారా అనేది గమనించలేదు. ఏ ప్రాంతము నుండి వచ్చినటువంటి వారైనా అంతియోకయ సంఘములో చేరి ప్రభువును ఆరాధించేవారైతే, ప్రభువును సేవించేవారైతే చాలు అనేది వీరి యొక్క సంఘ స్థాపన యొక్క నినాదం. అలాగైతే అనేక ప్రాంతముల నుండి వచ్చినటువంటి ఈ యొక్క జనాంగం అంతా కూడా అంతియోకయ సంఘములో నుండి వచ్చి కలిసి ఏం చేస్తున్నారు? వాళ్ళు అక్కడ ప్రభువును ఆరాధిస్తున్నారు, అక్కడ ప్రభువును సేవిస్తున్నారు. అక్కడ ప్రభువు యొక్క శరీరంలో పాలి భాగస్థులుగా ఉంటున్నారు. ఏక శరీరము ఏక పాత్రలోనిది వారు తీసుకునేటువంటి సంఘము కాబట్టి ఒక ప్రాంతానికి చెందినటువంటిది కాదు ఈ యొక్క సంఘము, అందరికీ సంబంధించినటువంటిది ఈ యొక్క సంఘము అనేది వారక్కడ రుజువుపరిచినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, అక్కడ 13:2 వచనంలో అంటున్నాడు, చదవండి అక్కడ 13:2. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచు ఉండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిపించినటువంటి పని కొరకు గనుక వీరిని నేను ఎందుకు పంపించానో ఆ పనిని సంఘము ఎరిగి దాని కొరకు ప్రత్యేకపరచండి, అంటే వారిని గుర్తించండి. మీ ద్వారా స్థాపించబడినటువంటి సంఘమే అయినప్పటికీ కూడా అంతియోకయ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు దేవుడు చెప్తా ఉంటున్నాడు, అక్కడ నేను సౌలును పంపించాను, నేను బర్నబాను పంపించాను, గనుక వారి యొక్క నాయకత్వానికి వారు ప్రవక్తలుగా మీ మధ్యలోనికి పంపించబడ్డారు కాబట్టి వారికి మీరు సమర్పించుకొని జీవించండి అనేది అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. ఏ పని కొరకైతే నేను నియమించానో ఆ పని కొరకై వారు నిమగ్నత కలిగి ముందుకు కొనసాగాలి అనంటే సంఘము వారిని బలపరిచేటువంటి సంఘముగా వారు ఉండాలి. దే నీడ్ టు సబ్మిట్ అంటూ చర్చ్ లీడర్షిప్. సంఘ నాయకత్వానికి తమను తాము అంతియోకయ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు అప్పగించుకున్నటువంటి వారిగా మనం చూడగలుగుతా ఉంటున్నాం. ఎలాగ అప్పగించుకున్నారంటే అక్కడ రాయబడింది 2వ వచనంలో, ప్రార్థన ఉపవాసములతో వారు తమను తాము అప్పగించుకున్నారు. కనుక ప్రార్థన ఉపవాసములు అనేది విశ్వాసికి అవసరం. మన సంఘంలో లెంట్ పాటించమనుకోండి, పాటించటంలో తప్పు లేదు, పాటించేటువంటి సంఘాలు చాలా ఉన్నాయి. అయితే ఎప్పుడు తప్పవుతుంది అంటే అది ఒక మత ఆచార ప్రకారంగా, అది ఒక మత ఛాందసము ప్రకారంగా అది పాటిస్తే అది తప్పు అవుతుంది. కానీ విశ్వాసముతో, దేవుని ఎడల తగ్గింపుతో, దేవుడు ఆ మనసునిచ్చి పరిశుద్ధాత్ముని యొక్క జ్ఞానమును అనుగ్రహించి ఒకవేళ లెంట్ పాటిస్తే ఎలాంటి తప్పిదము లేదు. దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు జీవితాలలో. ప్రార్థన ద్వారా చేస్తాడు, ఉపవాసం ఉన్నా చేస్తాడు, ఉపవాసం లేకపోయినా చేస్తాడు. కానీ ఉపవాసము ద్వారా ఇంకా మరింతగా దేవునిని ప్రసన్నం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ అంత్యోకయ విశ్వాసులు అలాంటి వారుగా ఉంటున్నారు. దైవ చిత్తమును ఎరిగి దైవ చిత్తానికి తమను తాము అప్పగించుకొని దైవ చిత్తానికి అనుగుణంగా వారు తమ విశ్వాస పోరాటాన్ని దేవుని కొరకు సమర్పించుకున్నటువంటి వారిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఇంకా క్రింద చదవండి. పంపిరి. కాబట్టి చూడండి ఇక్కడ ఏమంటున్నాడో, వీరిక్కడ పరిశుద్ధాత్ముని చేత పంపబడినటువంటి వారై. సేవకులు ఎలాగ ఉండాలి అంటే పరిశుద్ధాత్ముని ద్వారా పంపించబడినటువంటి వారై ఉండాలి. ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ సంఘానికి వెళ్ళినా, ఏ ఒక్క ప్రజల మధ్యకు వెళ్ళినా కానీ. అంతేగాని ఎక్కడ సంఘస్థులు ఉన్నారా, ఎక్కడ సంఘాలు ఆల్రెడీ స్థాపించబడినటువంటి ఉన్నాయా? నేడంతా కూడా ప్రపంచంలో ఎలా తయారైందంటే సోషల్ మీడియా ఫౌండేషన్ చర్చెస్ అయిపోయినాయి. పరిశుద్ధాత్ముని ద్వారా ప్రేరేపించబడి పంపబడి పనిచేసి నారు నాటి నీరు పోసి పెంచి పెద్ద చేసేటువంటి సంఘాలు నేడు తక్కువైపోయాయి. సోషల్ మీడియా గాస్పుల్, పలాని ప్రాంతానికి మేము వస్తున్నాం, పలాని దగ్గరికి మేము వస్తున్నాం. వీడు అక్కడ పుట్టింది లేదు, పెరిగింది లేదు, అక్కడ విశ్వాసులు ఎవరో తెలియదు, అక్కడ సంఘాలకు వెళ్ళి కుటుంబాలకు మధ్యకు వెళ్ళి పరిచర్య చేసేది లేదు.
సోషల్ మీడియాలో, యూట్యూబుల్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేసి అక్కడికి వెళ్ళి సంఘాలు స్థాపించి ప్రక్కన ఉన్నటువంటి సంఘస్థుల్ని దోపిడీ చేసేటువంటి సంఘ సేవకులు నేడు ఎక్కువైపోయారు. సంఘ నాయకులు ఎక్కువైపోయారు. దోపిడీ క్రైస్తవులు, విశ్వాసుల్ని దోపిడీ చేసేటువంటి వారు, విశ్వాసుల్ని కబ్జా చేసేటువంటి వారు, స్థానికంగా ఉన్నటువంటి పరిచర్యలను నాశనం చేసేటువంటి యొక్క సోషల్ మీడియా కార్పొరేట్ పాస్టర్లు ఎక్కువైపోతూ ఉంటున్నారు నేడు. కానీ వీరు అలా కాదు. బర్నబా, సౌలు అనబడినటువంటి పౌలు ఇద్దరూ కూడా 1 సంవత్సరము అంతియోకయలో వారు నిలిచి పనిచేశారు. అక్కడి నుంచి మరి ఒక ప్రదేశానికి వారు వెళ్ళిపోతుంటే వారు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడినటువంటి వారై సంఘము అన్నీ చూసుకున్నారు. వారు అక్కడ విశ్వాసుల ద్వారా పంపించబడ్డారు అనంటే సంఘము వారికి కావలసినటువంటి ఖర్చులన్నీ కూడా, వారి దారి ఖర్చులు కావచ్చు, వారి యొక్క పోషణ నిమిత్తం కావచ్చు, సమస్తము కూడా సంఘము, అంతియోకయ సంఘములో ఉన్నటువంటి వారు ఈ ఇరువురిని కూడా పంపించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి పరిశుద్ధాత్ముని యొక్క జ్ఞానము ద్వారా జరిగేటువంటి పనికి, స్వంత విధానంగా జరిగేటువంటి పనికి చాలా తేడా ఉంటుందనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక తిప్పండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని చదవండి. అంతియోకయలో, ఇకోనియా, లుస్త్రా అనబడినటువంటి పట్టణములలో నాకు కలిగినటువంటి హింసలను, ఉపద్రవములను తెలుసుకొనినటువంటి వాడవై సహించి తిని, కానీ వాటన్నిటి నుండి పౌలు చెప్తున్నాడు అక్కడ తిమోతికి. కనుక దేవుని పరిచర్య, సంఘ పరిచర్య అంటే కష్టాలు వస్తాయి, ఉపద్రవాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, అనేక రకాలైనటువంటి విధానాలను బట్టి ముందుకు కొనసాగాలి, కష్టపడి పని చేయాలని అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. నీవు ఆల్రెడీ ఆ కష్టాలలో నాతో పాలివాడవుగా ఉన్నావు తిమోతి అని చెప్పి అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. అవును, తిమోతి పౌలు యొక్క పాలిభాగస్థుడుగా ఉంటున్నాడు. దేంట్లో? ఘనతలో కాదు, శ్రమల్లో, అనేకమైనటువంటి విధానాల్లో. మనం తిమోతి పత్రికనే బైబిల్ క్లాస్లో మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. తిమోతి ఎలాంటి విధానంగా పౌలు ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నాడో అక్కడ మనం క్షుణ్ణంగా గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని సంఘ విధానంలో కష్టపడి మరి విధానంగా మనం ముందుకు కొనసాగాలనేది అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. 5వ విషయం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపోస్తల కార్యముల గ్రంథంలోనే 14-19 చదవండి. ముగింపులోనికి వస్తాను. అంతియోకయ నుండి, ఇకోనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ యొక్క పక్షముగా చేసుకొని సౌలు మీద, చూడండి అక్కడ దేవుని సంఘ ప్రవక్త మీద, దేవుని యొక్క సువార్త పని కొరకు పంపించబడినటువంటి వ్యక్తి మీద యూదులు మత ఆచార ప్రకారంగా అక్కడ అంతా కూడా సమకూడి ఆయనను రాళ్ళు కొట్టి చంపడానికి ప్రయత్నించినట్లుగా మనం చూడగలుగుతా ఉంటున్నాం. చదవండి. అతడు చనిపోయినని అనుకొని ఏం చేశారంట? పట్టణము వెలుపలికి బయటకు ఈడ్చిపడేశారు. రోడ్డు మధ్యలో ఉంటే ఎందుకు, పట్టణం వెలుపలికి తీసుకొని వెళ్ళిపోదాం, ఇక ఈయన చచ్చిపోయాడు, రాళ్ళతో కొట్టారు, సొమ్మసిల్లి పడిపోయాడు, ప్రాణం పోయిందేమో అనుకొని వారు ఊరి వెలుపలకు తీసుకొని వెళ్ళిపోయారు. కాబట్టి మరి యూదులు అనేకమైనటువంటి విధానాలుగా అక్కడ పౌలును శ్రమపరిచినటువంటి వారిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కానీ పౌలు మాత్రం నిలిచి పని చేసినటువంటి వాడిగా మనం చూడవచ్చు. ఎన్ని ఉపద్రవములు వచ్చినా మనుషులు అక్కడ రాళ్లతో, లుస్త్రా, ఇకోనియా, అంతియోకయ అనబడినటువంటి ప్రాంతములలో పౌలుకు ఎంతటి వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా రాళ్ళు తీసుకొని చంపడానికి ప్రయత్నించారు. నేడు రాళ్ళు తీసుకొని చంపనక్కర్లేదులే, ఒక్కొక్కరు అనేటువంటి మాటలు నాలుక కింద విషము దాగి ఉండి ఆ విషపూరితమైనటువంటి మాటలతో తూట్లు పొడుస్తూ ఉంటే గుండెలకు చీల్చిపోయేటువంటి ప్రమాదం ఉన్నది ప్రియులారా. కాబట్టి వీరు అలాంటి విశ్వాసులు నిలిచి పనిచేసినటువంటి వారిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. గొప్ప ఉపద్రవంలో దేవుని కొరకు నిలబడ్డారు. ఈ యొక్క ప్రాంతము ప్రస్తుతం ఎక్కడ ఉన్నది అనంటే
అంటాక్య అనబడినటువంటి పేరుతో పిలువబడుతూ ఉన్నది. అంతియోకయ సంఘము అంటాక్య అనబడినటువంటి పేరుతో టర్కీ దేశంలో ఈ యొక్క ప్రాంతము ఉన్నట్లుగా చరిత్ర ద్వారా మనం ఆధారం చేసుకోవచ్చు. కనుక ఈ యొక్క ఉదయకాలపు సమయంలో పరిశుద్ధాత్ముడు ఈ యొక్క అంతియోకయ సంఘము ద్వారా మనకు 5 విషయాలు నేర్పిస్తూ ఉంటున్నాడు. మొదటిది ఏంటంటే, అంతియోకయ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడినటువంటి వారై, ఆత్మ జ్ఞానం కలిగినటువంటి వారై, అతి సామాన్యమైనటువంటి వారైనప్పటికీ కూడా దేవుడు వారిని నియమించుకొని సంఘ స్థాపన కొరకు అనేక మందిని సంఘంలోనికి ప్రేరేపించి ఆహ్వానించుట కొరకు దేవుడు వారిని ఉపయోగపరుచుకున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. రెండవదిగా మనం చూసినప్పుడు ఈ విశ్వాసులు అనేక మందితో కలిసి టీం వర్క్తో దేవుని పరిచర్యను ముందుకు కొనసాగించినటువంటి వారిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మూడవదిగా అవసరమైనప్పుడు వారు సహాయము చేసినటువంటి వారిగా, అది కూడా వారు స్వంతగా చేయలేదు, ఆ యొక్క సేవకుల ద్వారా ఆ పనిని ముందుకు కొనసాగించినటువంటి వారిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. నాలుగవదిగా మనం చూసినప్పుడు అనేకమైనటువంటి ప్రాంతాల నుండి వచ్చినటువంటి ప్రజలైనా కానీ, ఎవరైనా కానీ, ఎలాంటి వ్యక్తి అయినా కానీ, ఆ వ్యక్తి రక్షించబడినటువంటి వ్యక్తి అయితే వారిని సంఘంలోనికి ఆహ్వానించారు, కలిసి ఆరాధించారు. ఎవరిని కూడా సపరేట్ చేయలేదు. ఎవరు కూడా మీరు మా వర్గానికి చెందినటువంటి వారు కారు అని చెప్పేసి వెలివేసినటువంటి సంఘము కాదు, కలిసి ఆరాధించినటువంటి సంఘము. ఐదవదిగా మనం చూసినప్పుడు వారి యొక్క విశ్వాసపు అనుభవము, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ దేవుని కొరకు ముందుకు కొనసాగారే కానీ ఆగిపోయి విశ్వాసాన్ని ప్రక్కన పెట్టేసి, క్రీస్తును ప్రక్కన పెట్టేసి, బైబిల్ని ప్రక్కన పెట్టేసి వారు ముందుకు కొనసాగినటువంటి విశ్వాసులు కాదు. కాబట్టి ఈ 2 వారాలు మాసిదోనియా సంఘము అలాగే అంతియోకయ సంఘము, ఈ 2 సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసులు వారు జీవించినటువంటి జీవిత ప్రమాణాలు, ఆత్మీయమైనటువంటి విలువలు పరిశుద్ధాత్ముడు మనకి ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో మనకు తెలియచేసి ఉన్నాడు. కనుక దాని ప్రకారంగా మనం ముందు కొనసాగునట్లుగా దేవుడు మనలందరినీ కూడా దీవించి ముందుకు నడిపించునుగాక. మంచిది. మన మధ్యలో గిద్యోను సంస్థ నుంచి ప్రతిసారి మరి మన మధ్యలోనికి ప్రియులు డేవిడ్ గారు గిడియన్స్ మినిస్ట్రీ, బైబిల్ మినిస్ట్రీ తరపు నుంచి మన సంఘానికి వస్తూ ఉంటున్నారు. అలాగే అప్పుడప్పుడు ప్రసాద్ గారు కూడా వస్తూ ఉంటున్నారు. కాబట్టి మరి ఆ సేవా పరిచర్య నిమిత్తమై బైబిల్ ముద్రించి, ఆ బైబిల్ గిడియన్స్ పాకెట్ బైబిల్స్ ద్వారా కావచ్చు, హ్యాండ్ బైబిల్స్ ద్వారా కావచ్చు, అనేకమైనటువంటి ప్రాంతాలలో మరి దేవుని సువార్త ఏ రీతిగా అందించబడుతూ ఉన్నదో, దేవుని యొక్క కార్యాలు అనేక మంది జీవితాలలో వారి యొక్క సాక్ష్యాల ద్వారా ఏ రీతిగా దేవుడు జరిగిస్తూ ఉంటున్నాడో, మరి మన సంఘములో ఉన్నటువంటి మనము కూడా ఏదో కొద్దిపాటిగా ఆ పరిచర్యలో మనం కూడా పాలిభాగస్థులముగా దేవుడు మనల్ని ఉంచుతూ ఉంటున్నాడు. మరి బ్రదర్ ఇప్పుడు వస్తారు. మరి ఆ గిడియన్స్ మినిస్ట్రీ గురించి మనకు తెలిసినా కానీ మరి ఒకసారి ఆ విషయాలన్నీ కూడా మనకు జ్ఞాపకం చేస్తాడు. ఈ సమయాన్ని నేను ప్రియులు డేవిడ్ గారికి అందిస్తూ ఉంటున్నాను. అందరూ కూడా శ్రద్ధగా ఆలకించండి.